Hi guys, welcome back to channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ సెట్ లో వచ్చేలాగా తీసుకున్నాను. లాస్ట్ టైం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు 3 పీస్ సెట్స్ కావాలని చెప్పి. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ కూడా అడుగుతున్నారు. నేను చేస్తానండి ఈ మంత్ లోనే కంపల్సరీ ఒక మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ అయితే చేస్తాను. సో ఇవాళ వీడియో వచ్చేసి 3 పీస్ సెట్ మొత్తం మనకి టాప్ బాటమ్ అండ్ దుపట్టా అయితే వస్తుంది. అండ్ అమెజాన్ లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి. మంచి డిస్కౌంటెడ్ ప్రైసెస్ కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మనకి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. చాలా మంచి కాంబినేషన్ ఇది. అండ్ ఇది ఏంటంటే కొంచెం మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ప్యూర్ కాటన్ కాదు, అట్లాగని మరీ సిల్క్ మిక్స్ అయితే ఎక్కువ లేదు. ఫ్యాబ్రిక్ అయితే నచ్చిందండి నాకు. ఇది వచ్చి నేను ఫ్రమ్ బ్రాండ్ వంశీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను ఈ సెట్ ది. సో కమింగ్ టు ద టాప్, ఇది ఏంటంటే మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఇట్లా సింపుల్ గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. మంచి లైక్ డార్క్ పసుపు కలర్ లో వచ్చిందండి. డార్క్ పసుపు కలర్ లో అయితే వచ్చింది, మనకి ఎల్లో కలర్ లో అయితే వచ్చింది. అండ్ దీని పైన అంతా మనకి ఆరెంజ్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. మంచి కాంబినేషన్ ఈ ఎల్లో అండ్ ఆరెంజ్. మంచిగా ప్రింట్ అయితే వచ్చింది కుర్తీ పైన అంతాని. అండ్ నెక్ ఏంటంటే మనకి ఇట్లాగా రెక్టాంగిల్ షేప్ లో ప్యానలింగ్ లాగా వచ్చి మనకి మొత్తం అంతా ఇట్లాగా వచ్చింది. మనకి ఇది అయితే ఏదైతే వచ్చిందో ప్యానలింగ్ దాంతోనే మనకి బాటమ్ అయితే వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్ తో అండ్ సేమ్ ప్రింట్ తోని. అండ్ దీనిపైన ఇట్లా పోట్లీ బటన్స్ హైలైట్ చేసి చుట్టూ బార్డర్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, లైనింగ్ అయితే ఏం రాలేదండి. కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇది లెంత్ బాగా నచ్చింది నాకు బాటమ్ ది. నా హైట్ కి అయితే కరెక్ట్ గా యాంకిల్ లెంత్ వచ్చి లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మంచి ట్రెండీ లేటెస్ట్ గా అనిపించింది. ఇట్లాగా సింపుల్ గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది విత్ బోత్ ద సైడ్స్ పాకెట్, సింగిల్ సైడ్ పాకెట్ వచ్చి మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం లైక్ సాఫ్ట్ టైప్ ఆఫ్ మరల్ కాటన్ టైప్ లో అయితే వచ్చింది దుప్పటా. లెంత్ అండ్ విత్ బాగుండిందండి దుప్పటాది, మంచిగా వచ్చింది లెంత్ అండ్ విత్ దుప్పటా అయితేని. టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్ లో మనకి దుప్పటా అయితే వచ్చింది. దీనికి ఓవరాల్ గా సెట్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కొంచెం అజ్రక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది. అజ్రక్ ప్రింట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. నాకు చాలా ఇష్టము. ఈ అజ్రక్ ప్రింట్స్ ఏంటంటే చాలా క్లాసీ ఉంటాయి. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. 3 పీస్ సెట్ లాగే వచ్చింది. ఇది కూడా నేను సేమ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను, వంశీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు. 600-700 రూపీస్ లో సెట్ అయితే వచ్చిందండి. ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది యూసేజ్ కి. స్పెషలీ ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఏంటంటే ఆఫీస్ యూసేజ్ కి కాలేజ్ యూసేజ్ కి చాలా బాగుంటుంది. మంచి ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది, క్లాసీ లుక్. ఆఫీస్ కి యూజువలీ క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ వేసుకుంటేనే బాగుంటుంది. సో దీనిపైన అంతా మనకి ఇట్లాగా అజ్రక్ ప్రింట్ అయితే వస్తుంది. నావీ బ్లూ కలర్ పైన మంచిగా ఇట్లా దగ్గరగా ప్రింట్ అయితే వస్తుంది. అండ్ సెంటర్ లో ఇక్కడ ఒక చిన్న బ్యాండ్ లాగా వచ్చి దీనిపైన అంతా మనకి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుందండి. మంచి నీట్ గా వచ్చింది మనకి ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితేని. సింపుల్ రౌండ్ నెక్ 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లా మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చిన స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ దీనికి కూడా ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చింది బాటమ్ కి మనకి. సో ఇట్లా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లా వర్టికల్ ప్రింట్స్, వర్టికల్ లైన్స్ వచ్చినవి చాలా బాగుంటాయి. కొంచెం ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో బాటమ్ అయితే ఇట్లాగా లైన్స్ వచ్చాయి. దుప్పటా వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది. మనకి దీనిపైన ప్రింట్ ఏదైతే కలర్ వచ్చిందో గ్రే కలర్, దుప్పటా మేజర్ పార్ట్ ఆఫ్ ద దుప్పటా గ్రే కలర్ తో అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, వేసుకుంటేని చాలా మంచి లుక్ వచ్చిందండి. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగుంది, పర్వాలేదండి, బాగా వచ్చింది. నాకైతే ఆడ్ గా అయితే ఏమనిపించలేదు. నీట్ గా కరెక్ట్ గా స్టైల్ చేసుకుంటే దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే దుప్పటా అది బాగుంది. అండ్ టాప్ కి ఏదైతే వచ్చిందో అది బార్డర్స్ లాగా వచ్చి ఇలా దుప్పటా అయితే వచ్చింది మనకి.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, మంచి పేస్టల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది, దానికి పీచ్ కలర్ కాంబినేషన్. వెరీ నైస్ కలర్ కాంబినేషన్ అండి. నాకు కలర్ కాంబినేషన్ చాలా అయితే నచ్చింది ఈ సెట్ ది. సో ఇది కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది, ఇట్లా మంచి పేస్టల్ షేడ్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ కాటన్ బ్లెండ్సే వచ్చాయి. దీనికి ఏంటంటే వీ షేప్ నెక్ వచ్చింది. ఇప్పుడు ఈ వీ షేప్ నెక్స్ అయితే చాలా ట్రెండ్ లో ఉంది, మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ వీ షేప్ నెక్స్ అయితేని. లైక్ ఒకవేళ మీరు డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకున్న వీ షేప్ నెక్స్ పెట్టుకోండి, ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇట్లా సింపుల్ గా మంచి పేస్టల్ గ్రీన్ దానిపైన దూరంగా ఇట్లా పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగా కోఆర్డినేట్ అయ్యాయి, మంచి లుక్ వచ్చింది కలర్ కాంబినేషన్ వల్ల. అండ్ నెక్ దగ్గర ఏంటంటే మనకి ఇట్లాగా వేరే ఫ్యాబ్రిక్ తో వేరే ప్రింట్ తో మనకి ఇట్లా బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా బార్డర్స్ అయితే వచ్చాయండి. ఇట్లా సింపుల్ గా మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం అనిపించలేదండి. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ ఉంది, స్పెషలీ వింటర్స్ లో అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. అండ్ బాటమ్ ఏంటంటే కొంచెం ప్రింట్ పెద్దగా వచ్చింది, సేమ్ టాప్ ఏదైతే కలర్ అదే కలర్, లైక్ లిటిల్ డార్కర్ షేడ్, బట్ ప్రింట్ అయితే చాలా పెద్దది వచ్చిందండి. దీనిపైన ఫుల్ గా పెద్దగా ప్రింట్ అయితే వచ్చింది, పీచ్ కలర్ బాగా కనపడుతుంది. బట్ ఏంటంటే టాప్ ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ వచ్చే, లైక్ ఫుల్ లెంత్ యాజ్ నీ లెంత్ కన్నా కిందకు వస్తుంది కాబట్టి మనకి టాప్ అంత బాటమ్ అంత గాడిగా అయితే కనపడదు. కొంచెం ప్రింట్ అయితే నాకు లైక్ మరీ ఫ్లాషీగా ఉన్నట్టు అనిపించింది, బట్ బాటమ్ పార్టే కాబట్టి అంతగా అయితే ఏమీ అంత ఫ్లాషీగా అనిపించట్లేదు. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇక్కడ మనకి బాటమ్ పైన ఏదైతే పీచ్ కలర్ వచ్చిందో ఆ పీచ్ కలర్ తో బాటమ్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ తో ప్రింట్ వచ్చింది. ప్రింట్ కోఆర్డినేషన్ చాలా బాగుందండి ఈ సెట్ ది. దుపట్టా లెంత్ అండ్ విత్ బాగుంది, దీన్ని కూడా వేసుకుంటే ఓవరాల్ గా లుక్ చాలా బాగుంది, మంచి డిఫరెంట్ లుక్ వచ్చింది కలర్స్ వల్ల అంతాని. సింపుల్ సెట్, ఆఫీస్ కి కాలేజ్ కి కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే మనకి కంప్లీట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది సెట్. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ వంశీయే, బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ వచ్చింది. ఇప్పుడు వరకు చూపించిన 3 సెట్స్ ఏంటంటే మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ వచ్చింది. నాకైతే ఫ్యాబ్రిక్ భలే నచ్చిందండి, బాగుంది, మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇది కూడా ఆఫీస్ యూసేజ్ కి చాలా బాగుంటుంది. దీని ప్యాటర్నింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకి టాప్ అంతా కూడా ఇట్లా సింపుల్ లైట్ కలర్ తో వచ్చి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ ని ఎలివేట్ చేస్తూ ప్రింట్ అయితే వచ్చింది. సెంటర్ లో ఇక్కడ మనకి ఇట్లా ప్యానెలింగ్ లాగా అయితే వచ్చింది. ఈ ప్యానెలింగ్ ఏదైతే వచ్చిందో అదే మనకి బాటమ్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ప్రింట్ ఏదైతే వచ్చిందో అది బాటమ్ వచ్చింది. అండ్ సెంటర్ లో మనకి ఇట్లాగా బ్యాండ్ లాగా ఒక బార్డర్ లాగా యాడ్ చేశారండి కింద వరకుని. అండ్ కింద వచ్చేసి స్లిట్ టైప్ కుర్తీ లాగా వచ్చింది, స్ట్రైట్ కట్ కుర్తీ విత్ స్లిట్ ఇన్ ద సెంటర్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనిపైన ప్రింట్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా బటన్స్ వచ్చాయి, బటన్స్ కూడా చాలా బాగుంది. వీ షేప్ నెక్ వచ్చి విత్ అన్ హై కాలర్ అయితే వచ్చిందండి. నెక్ ప్యాటర్న్, డ్రెస్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, నాకు కొంచెం లూజ్ అయితే అయిందండి స్మాల్ సైజ్, ఎక్స్ట్రా స్మాల్ అయితే సరిపోదు కరెక్ట్ గానీ. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లైనింగ్ ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే అనిపించలేదండి. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ప్యానెలింగ్ అదే చేశారు టాప్ పైన. సో ఇట్లా సింపుల్ ప్రింట్ తో మనకి సెమీ ఎలాస్టిక్ వచ్చి అండ్ టై చేసుకోవడానికి ఇలా డ్రా స్ట్రింగ్స్ లాగా వచ్చి మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది ఇది మనకి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మంచిగా ప్లెయిన్ గా వచ్చిందండి. దుప్పటా ప్లెయిన్, లైక్ మోర్ ఆఫ్ ప్లెయిన్ లాగా అనిపిస్తుంది దుప్పటా. సెంటర్ పార్ట్ మనం చూసుకుంటే ప్లెయిన్ వచ్చి దానిపైన అయితే ఫ్లవర్స్ వచ్చాయి పెద్దగాని, బాగుంది. ఇది కూడా కాంబినేషన్ ఓవరాల్ గా బాగుంది. నాకు మెయిన్ గా టాప్ పైన చేసిన ప్యానలింగ్ అయితే చాలా నచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది ఏంటంటే అనార్కలి స్టైల్లో తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుందండి. ఇది ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది. ఇది కూడా ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్, వంశీ అనే బ్రాండ్ నుంచే తీసుకున్నాను. కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది, స్కై బ్లూ కలర్. అండ్ దీనిపైన అంతా బాందిని స్టైల్లో అయితే వచ్చింది. ఇది చాలా బాగుంది అండి. ఇంకా అనార్కలీస్ అయితే ఆర్డర్ పెట్టాను, ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను. చాలా లైక్ ప్రైస్ రీజనబుల్ అనిపించింది నాకు మెయిన్ గా ఈ బ్రాండ్ నుంచి. ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి డిజైన్స్ కూడా కొత్తగా అనిపించాయి. సో ఇట్లా మొత్తం అంతా మనకి కలీ స్టైల్లో వచ్చింది. ఫ్రాక్ పార్ట్ యోక్ పార్ట్ సెపరేట్ గా రాకుండా మొత్తం అంతా పైనుంచి కింద వరకు కలీ స్టైల్లో మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేర్ తో అనార్కలి లాగా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా కూడా ఇట్లా వైట్ కలర్ తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. వైట్ కలర్ అండ్ జెరీ కలర్ థ్రెడ్ అండ్ చిప్ కాంబినేషన్ తో మనకి ఫుల్ గా ఇక్కడ వర్క్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఎడ్జ్ లో మనకి ఇట్లా సింపుల్ గా లేస్ డీటెయిలింగ్ అండ్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది.
బాగుందండి. గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అండ్ ఈ లేస్ డీటెయిలింగ్ రావడం వల్ల లుక్ అయితే బాగా ఎన్హాన్స్ అయింది. కింద కూడా మనకి బార్డర్ సేమ్ అట్లే వచ్చింది. స్లీవ్స్ దగ్గర ఎడ్జ్ లో మనకి ఎలా పెట్టారో అట్లాగే గోటాపట్టి లైన్స్ అండ్ ఈ లేస్ డీటెయిలింగ్ తో హైలైట్ చేసి ఇచ్చారు. ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చింది. మంచి ఫుల్ ఫ్లేర్ వచ్చింది. ఇది సైజ్ నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. కొంచెం లూజ్ అయిందండి నాకు ఎక్స్ట్రా స్మాల్, బట్ ఓవరాల్ గా ఓకే బాగుంది ఫిట్టింగ్ అయితేని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా సింపుల్ గా బాందిని డాట్స్ వచ్చింది. లైక్ సేమ్ టాప్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. బట్ ఏంటంటే ఈ డాట్స్ కొంచెం దూరంగా అయితే వచ్చాయి. సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లా సెమీ ఎలాస్టిక్ తో స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం లైక్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఉంది. మోర్ ఆఫ్ కాటన్ మిక్స్, బట్ ఏంటంటే ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా పైన ఏంటంటే లెహరియా లైన్స్ లాగా వచ్చాయి. టాప్ అండ్ బాటమ్ పైన బాందిని స్టైల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా సెట్ అయితే చాలా బాగుందండి. దుప్పటా లెంత్ అండ్ విత్ కూడా బాగుంది, సరిపడగా అనిపించింది నాకైతే. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.